నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పలు అంశాలపై వివరణ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రెస్ మీట్ ఇరు పార్టీలపై ఫైర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొంతమంది దేవాదాయ వాళ్ళు కానీ శ్రీ రంగంరెడ్డి రామాంజులు సంబంధించి శ్రీ ఏ వెంకటరమణ శ్రీ ధనుంజయ ప్రభుత్వం ఇచ్చేటువంటి శ్రీ గెడ్డం చంద్ర లేదు శ్రీ చెప్పి రామాంజుల దేశంలోనే ఉచిత పంటల బీమా ప్రవేశపెట్టడమే కాకుండా యూనివర్సలైజేషన్ కింద శ్రీ కేంద్ర ప్రభుత్వంలోని కుమార్ ఫసల్ బీమా కుడుముల యోజన ఆంజనేయులు మొట్టమొదటగా ఇయ్యాలవాడపల్లి 100% ఇంకా రైతులకు ఇతరులు సంబంధించినటువంటి ప్రీమియం ఆ భరించినటువంటి రోజున దాడి జరిగినప్పుడు లోపల ఉన్నది మన శ్రీ ఇమ్రాన్ రాష్ట్రం. ఆ తర్వాత ఆయన మిగతా రాష్ట్రాలన్నీ ఆఫీస్ కూడా కోఆర్డినేటర్ గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న శ్రీ సంతోష్ ఎంపీడీఓ డ్రైవర్ కాబట్టి మీరు యూనివర్సల్ అలాగే శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు బిఆర్ఓ గాలి మేము కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా వీళ్ళు ముందొచ్చి ఆయన రక్షించడానికి ప్రయత్నం చేశారు. వెళ్ళిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ స్థాయి కూడా దాటేసి వాళ్ళు కూడా దెబ్బతింటే ఇంకా బయట నుంచి రక్షించిన ఉపాధి హామీ పథకానికి సంబంధించిన శ్రీ వేణుగోపాల్ గుండ్ల చెరువు క్షేత్ర సహాయకులు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన శ్రీ శ్రీ హరినాయుడు గోపులపల్లి If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. ఆంధ్ర రాష్ట్రం కొనసాగడం జరిగింది. అంటే శ్రీ శ్రీకాంత్ గురాల చెరువు క్షేత్రం ఉన్నాయని తెలియజేస్తే ఎంపీడీఓ గారికి ఆ విషయం తెలపగానే మాట్లాడవలసిన ఒక్కసారి ఆయనతో మాట్లాడారు. ఏమేమి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 20 నిమిషాల సమయంలో శ్రీ జె సుదర్శన్ రెడ్డి గారు మరి ఇతరులు కార్యాలయానికి సంబంధించి 2023 ఎంపీడీఓ గారు కలవమని చెప్పారు. వచ్చిన వారందరూ ఎంపీడీఓ గదిలోకి వెళ్లి తాళం చెవులు అడిగారు. ఎంపీడీఓ గారు శ్రీ పద్మావతమ్మ గారి తాళం చెవులు అంతే తప్ప వాళ్ళ అబ్బాయి చెప్పి ఆయన కొడుకు ఏమన్నా కానీ వెంటనే తలుపులు వేసి ఆ ఫైబర్ కుర్చీలు తీసుకొని దాడి చేశారు. శ్రీ జవహర్ బాబు గారి మీద దాడి చేయడం మండల పరిషత్ అభివృద్ధి అధికారి సుదర్శన్ రెడ్డి బాను వెంకటరెడ్డి గారు ధర్మారెడ్డి గారు కొట్టడం జరిగిందని ఇమ్రాన్ కూడా కొట్టి బయటికి నెట్టారని తర్వాత పై అంతస్తు నుండి ఉపాధి హామీ సిబ్బంది కిందకు వచ్చి తలుపులు ఊడగట్టి లోపలికి ఉపాధి సిబ్బంది ఉపాధి హామీ సిబ్బంది లోపలికి అది వాళ్ళకి వెంకటరెడ్డి గారు ఎంపీడీఓ కూర్చున్న చోట చేతులు పట్టుకుని సుదర్శన్ రెడ్డి గారు జెసిఏ జవహర్ బాబు ఎంపీడీఓ ఛాతి పైన కాలుతో కొట్టారని మిగిలిన వారు ఎక్కడ ఉంటే అక్కడ వేళ్లతో చేతులతో కొట్టడం జరిగింది. ఉపాధి హామీ సిబ్బంది లోపలే ఉన్న లక్ష్మీ ప్రసన్న గారు బిఆర్ఓ గారు అడ్డుపట్టడంతో అందరూ వేరే గదిలోకి వెళ్లి కూర్చున్నారు. తర్వాత పోలీసు వారికి చెప్పడం జరిగింది. 563 కోట్ల రూపాయలు రైతాంగానికి కలెక్టర్ గారు కూడా విజయవాడలో ఉండడం వల్ల వెంటనే ఫోన్లు తెలియజేయగానే ముందు స్థానిక పోలీసులు పంపిస్తే చంద్రబాబు మోకాలు అడ్డుకోవడం జరిగింది. వాటికి సంబంధించి కానిస్టేబుల్స్ వచ్చిన కదా మళ్ళీ అదనపు సిబ్బందితోటి వచ్చిన తర్వాత కానీ అరెస్ట్ చేయడానికి కుదరలేదు. దాంతో 9 మంది వెళ్ళిపోయారు. 3 మందికి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి ఎందుకు వచ్చామంటే వైసీపీ 11 సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా ఇంత పొగరు చూపిస్తున్నారు. చెల్లించిన వెంటనే 30 రోజుల్లో ఓడిపోయి కూడా ఈరోజు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి చెప్తున్నాను. కేంద్ర రాష్ట్ర ఎవరి జాగీర్లు కాదు ఇవి. వెంటనే 30 రోజుల లోపలనే జాగీర్లు కాదు రైతుల ఖాతాలో జమ చేస్తుంది. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపడతామంటే భయపడే ప్రభుత్వాలు కాదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసలే కాదు. 7,800 ఇక్కడ ఉన్న యువత కొత్త తరం యువత నాయకులు కూడా సీనియర్ నాయకులు కూడా చాలా నలిగిపోయారు. మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కాబట్టి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు. పద్ధతి కాదు కాబట్టి భాషని విత్తనం నుంచి మర్యాదగా అనేక రకాలైనటువంటి పురుగు మందుల దగ్గర నుంచి ప్రభుత్వంలో ఉన్నాం.
రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం రైతులకు శాపంలా మారిందన్న ఆయన రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని ఆవేదన చెందారు. ఇప్పటి వరకు 95 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారికంగా చెబుతున్నా అనధికారికంగా ఆ సంఖ్య 150కి పైగా ఉంటుందని వెల్లడించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆయన గుర్తు చేశారు. ఆత్మహత్యలను అడగదొక్కేస్తే సరిపోతుంది. వాటిని తొక్కేస్తే ఎక్కడ కూడా ఆత్మహత్యలు వెలుగు చూడకుండా, వాటిని బయటికి రానివ్వకుండా, ఎక్కడన్నా పత్రికల్లో వచ్చినా ఎవరన్నా ఘోషించినా లేదు లేదా వ్యక్తిగత కారణాలతో జరిగాయనేటువంటి కలరింగ్ ఇచ్చి తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తాడు తప్ప కనీస సాయం అందించాలనేటువంటి ఓ మానవతా దృక్పథంతో కూడా రైతుల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ వ్యవహరించినటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం చూస్తే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ₹1,00,000 రైతులకి ఆత్మహత్య జరిగితే వాళ్ళకి ఆ రోజు ₹1,00,000 పరిహారం ఇచ్చేటువంటి వాడు. చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి తర్వాత ఎంత దౌర్భాగ్యం అంటే అదే చంద్రబాబు నోటితోనే ₹1,00,000 పరిహారం ఆశించి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పి రైతులను కించపరిచేటువంటి విధంగా అవహేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత దాన్ని దాదాపుగా 2003 వచ్చేటప్పటికి చంద్రబాబు ఇచ్చే పరిహారాన్ని కూడా ఆపివేశాడు. ఇవ్వాలని అనిపించలేదు, ఇవ్వలేదు. తర్వాత 2014లో మరలా ఈ పరిహారాన్ని పునరుద్ధరించే క్రమంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,50,000 లెక్కన దాన్ని ఇస్తానని చెప్పి 2015 ఫిబ్రవరి 18 వరకు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015 ఫిబ్రవరి 18 వరకు ₹1,50,000 రైతులకు ఇచ్చాడు. ఆ తర్వాత దాన్ని నేను 5 లక్షలకు పెంచుతున్నానని చెప్పి దానిలో ఎంత దుర్మార్గం అంటే నేను 5 లక్షలకు పెంచుతానని చెప్పి ₹1,50,000 ఆ రైతు కుటుంబాలకు సంబంధించి వాళ్ళు బకాయిలుంటే ఆ బకాయిలు చెల్లించేస్తారు. కాబట్టి ₹1,50,000 బకాయిలకు వెళ్ళిపోతాయి. ఆ రైతు కుటుంబం ఉన్నటువంటి బ్యాంకులకు కానీ ఎక్కడన్నా బకాయిలు ఉంటే వాటిని చెల్లించేస్తారు. అయిపోయింది. ₹3,50,000 కూడా నేరుగా నేను ఇవ్వను. నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని మీద వచ్చే వడ్డీతో మీరు బతికితే భవిష్యత్తులో మీ అవసరాలకు సంబంధించినటువంటి తీరాల్సిందే తప్ప రైతుల్ని ఆ కుటుంబాన్ని చితికిపోయినటువంటి ఆ కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలనేటువంటిది ఎక్కడా కూడా కనిపించినటువంటి నేపథ్యం లేదు. ఒక్కసారి మనం చూస్తే 2014 నుంచి 2019 వరకు దాదాపుగా 5-6 వేల మందికి పైచీలకు ఆత్మహత్యలకు పాల్పడితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు గుర్తించింది కేవలం 1,223 మందిని. ఆ 1,223 మందిలో కూడా వీళ్ళు రైతులు ఆత్మహత్య చేసుకున్న వ్యవసాయానికి సంబంధించినటువంటి సందర్భంలో వీళ్ళు ఆత్మహత్యలకు పాల్పడలేదు, వ్యవసాయంలో నష్టపోయి పాల్పడలేదని చెప్పి కేవలం 450 మందికి ఆ రోజు 20,12 లక్షల రూపాయలు కౌలు రైతులకు ₹1 కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. కేవలం ఈ 450 మందికి 20,12 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి నేపథ్యం చంద్రబాబు నాయుడు గారిది. 2019-24 మధ్య ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యలకి 5 లక్షలు ఉన్నాయో ఆ 5 లక్షల రూపాయలని 7 లక్షల రూపాయలకి పెంచడం జరిగింది. 7 లక్షల రూపాయలకి పెంచడంతో పాటు వీటికి సంబంధించి ఎక్కడ కూడా గతంలో నేను చెప్పినటువంటి ఏదైతే 1,223 మంది చనిపోతే 450 మందికి మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019లో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగినటువంటి అన్నిటి మీద కూడా వెరిఫై చేయండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ మీద ఆందోళన ప్రారంభిస్తాం. ఇదేంటే ఇలా చదువుకుందాండి, కనీసం ఇప్పుడు మన కొత్త ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయలు బకాయిలు నెయ్యాలి. అవి కూడా ఇన్స్టాల్మెంట్లకి ఇస్తా అంటుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళు ఏమైనా లోన్లు ఇవ్వాలి వాళ్ళకు. వాళ్ళు ప్రభుత్వాలను నమ్మి వాళ్ళ పాఠశాలను విద్యార్థులకు సహాయం చేసే ప్రయత్నం ఇలా యాజమాన్యాలు చేసినాయి. ఇవాళ కనీసం జీతాలు ఇవ్వలేకుండా ఇల్లు కిరా కట్టడం కూడా కనీసం కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఇలా పాఠశాల స్కూళ్ళు కాలేజీ యజమాన్యాలు విద్యాసంస్థల యజమాన్యాలు అంటే దానికి ప్రధాన కారణం గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చేది, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విమర్శించేది. అలా అధికారులకు వచ్చినా మాత్రం ఇలా ఇన్స్టాల్మెంట్లకు ఇస్తామని చెప్పి అలా తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. వాళ్ళ యాజమాన్యాలు నష్టపోయి ఇలా విద్యార్థులకు ఫీజు అడిగితే
ఇలా విద్యార్థులు కట్టలేని పరిస్థితి, వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని కూడా యాజమాన్య దగ్గర ఉన్నాయి, కట్టలేని పరిస్థితి, ఉన్న చదువు కూడా పైకి పోయలేని పరిస్థితి, ఉద్యోగాలు వస్తే కూడా సర్టిఫికేట్ తీయాలి సబ్మిట్ చేయలేని పరిస్థితి వాళ్ళ. కాబట్టి ప్రభుత్వము యాజమాన్యాల మధ్యలో ఇలా విద్యార్థులు నలిగిపోతున్నారు, ఇలా రాజకీయ పార్టీల మధ్యలో ఇలా యాజమాన్యాలు నలిగిపోతున్నాయి వాళ్ళ. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, సంక్రాంతి లోపట మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే 7,000 కోట్ల రూపాయలు చెల్లించకుంటే ఇలా యాజమాన్యాలతోని విద్యార్థులతో కలిసి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉంది. మొన్ననే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో సమావేశం నిర్వహించినాం. ఆ సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ అనేక అంశాల చర్చ జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో సంక్రాంతి వరకు వేచి చూసి సంక్రాంతి తర్వాత ఇదే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులు కలిసి ఎట్టి బస్సులో మేము చేపట్టే ఆందోళనకు ప్రభుత్వం పక్క దిగిరాక తప్పదు, దిగి రావాల్సిందే. ఆ స్థాయిలో ఉద్యమం చేయడానికి అలా భారతీయ జనతా పార్టీ సిద్ధం ఉంది. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ట్రిబుల్ ఆర్ సంబంధించి ఇలా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. ఇవాళ ట్రిబుల్ ఆర్ విషయంలో 18,000 కోట్ల ప్రాజెక్టులకు పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులు, దానికి 7,000 కోట్ల రూపాయల నిధులతో ఇవాళ టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఒక మంచి వ్యవస్థ ఇవాళ మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో నిర్వహిస్తున్నటువంటి ట్రిబుల్ ఆర్. ఇది మళ్ళా దాగుడు ముద్దలని ఏదో దీన్ని వేరే రకంగా చేసే ప్రయత్నం చేసి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నటువంటి కానుక, సంక్రాంతి కానుక. కానీ దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేస్ కానీ ఇతర నాయకులందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం, సరే అనేక పార్టీలు కూడా విన్నవించవచ్చు, కానీ ఈ మధ్య ఒత్తిడి తీసుకురావడం, దానికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రాసెస్ స్టార్ట్ చాలా సంతోషం. ఇదే కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, అబద్ధాలు. నిన్న కాక మొన్న మరణించిన మన్మోహన్ సింగ్ గారిని అడుగడుగున అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ, అడుగడుగున అవమానపరిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు సందర్భంలో దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఇలా సూపర్ పిఎం అంటారు కదా, ఎవరు? సోనియా గాంధీ గారి పేరు చెప్తున్నారు తప్ప మన్మోహన్ సింగ్ గారి పేరు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు. బీఆర్ఎస్ పార్టీలు కూడా అప్పుడు సోనియా గాంధీ గారి పేరు చెప్పి తప్ప మన్మోహన్ సింగ్ గారి పేరు చెప్తలేరు. ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రాధాన్యత ప్రముఖమైన వ్యక్తి ఉంటారా, ఆయన ప్రాధాన్యత ఇస్తారా? లేదు ఇలాంటి ప్రాధాన్యత లేని సోనియా గాంధీ గారికి ప్రాముఖ్యత ఇస్తారా, ప్రాధాన్యత ఇస్తారా? అర్థం చేసుకోవాలి మనం. అంటే పార్లమెంట్లో ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లుకు సహకరించింది, సపోర్ట్ చేసింది మన్మోహన్ సింగ్ గారు. కానీ ఎక్కడ మన్మోహన్ సింగ్ గారి పేర్లు కూడా ఒక రబ్బర్ స్టాంప్గా తయారు చేసి సూపర్ ప్రైమ్ మినిస్టర్గా ఇలా సోనియా గాంధీ చెల్లమనే ప్రయత్నం చేసింది. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రయత్నం చేయలేదు. అట్లా ప్రజాప్రతినిధి విషయంలో సుప్రీంకోర్టు తీర్పిస్తే దాన్ని సరి చేస్తూ మన్మోహన్ సింగ్ గారు 3 నెలల కాల వ్యవధి ఇచ్చాడు. దానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పిన వెంటనే డిస్క్వాలిఫికేషన్ విషయంలో, అనర్హత విషయంలో సుప్రీంకోర్టు వెంటనే చేయాలని చెప్పిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారంటే దీనికి 3 months సమయం ఇద్దామని చెప్పి మన్మోహన్ సింగ్ గారు కొత్త ఆర్డినెన్స్ పట్టుకొచ్చారు. దాన్ని ఇదే రాహుల్ గాంధీ గారు మొత్తం చింపేసిండు. అందులో చింపేసి అవమానపరిచాడు మన్మోహన్ సింగ్ గారిని. లాస్ట్కి ఏమైంది, ఆయన చింపేసిన పేపర్లే వయనాడు విషయంలో ఆయన మెడక చుట్టుకునేది. అలా సుప్రీంకోర్టు తీర్పిస్తే మళ్ళీ కోర్టుకు పోయింది. నేను ఇలా కేవలం మన్మోహన్ సింగ్నే కాదు, పివి నరసింహారావు గారిని అంత్యక్రియలు చేయకుండా ఎట్లా అవమానపరిచారు, విపి సింగ్ గారు మాజీ ప్రధాని విపి సింగ్ గారిని ఇలా ఢిల్లీలో అంత్యక్రియలు జరగకుండా ఏ విధంగా అవమాన. రాష్ట్రంలో పోలీసుల ఆత్మహత్యలపై డీజీపీ జితేందర్ స్పందించారు.
పోలీసుల బలవన్మరణాలకు వ్యక్తిగతం కుటుంబ సమస్యలతో పాటు పని ఒత్తిడి కూడా ఉందని డీజీపీ తెలిపారు. డీజీపీ కార్యాలయంలో జితేందర్ వార్షిక నివేదికను ఆవిష్కరించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీస్ శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవని డీజీపీ పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య జరుగుతున్నాయని జితేందర్ వెల్లడించారు. దానివల్ల అందరం రైతాంగం అంతా అనుభవిస్తున్నాం. ఈ రాష్ట్రంలో, ఈ నెల్లూరు జిల్లాలో అనుభవిస్తున్నాం, మేము అనుభవిస్తున్నాం అని చెప్పి ఈరోజు బాధపడేటువంటి పరిస్థితి. ఎరువులు చూస్తే బ్లాక్ మార్కెట్ కి తరలిపోతున్నాయి. ఫర్టిలైజర్ డీలర్లు అయితే 267 రూపాయలకు అమ్మాల్సినటువంటి బస్తాను తీసుకెళ్లి 360 రూపాయలు, దాదాపుగా 100 రూపాయలు అదనంగా ఈరోజు బస్తా యూరియాని అమ్మేటువంటి పరిస్థితి మన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు సీజన్ ప్రారంభమే. ఇప్పుడు ఎరువులు అవసరమైతే ఈరోజు మనం చూస్తున్నాం. కొన్ని దగ్గరలో అయితే ఈ టాస్క్ ఫోర్స్ అది ఇదని చెప్పి హడావిడి చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు యూరియా బస్తా కావాలి అంటే మా దగ్గర ఒక కాంప్లెక్స్ బస్తా కొనుక్కుంటే తప్ప, కాంప్లెక్స్ యూరియా కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కుంటే తప్ప మేము ఇంకొక బస్తా మీకు యూరియా ఇవ్వము. ఒక కాంప్లెక్స్ ఎరువు బస్తా కొంటేనే మీకు యూరియా బస్తా ఇస్తాం. పక్క బ్లాక్ మార్కెట్, ఓ పక్క నిబంధనలు, వీటితో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడటం తప్ప సాఫీగా సజావుగా నేరుగా రైతుల ముంగిటికి అందించినటువంటి ప్రభుత్వం గతంలో ఉంటే రైతులకి, ఈరోజు రైతులను ఇబ్బందులు పాలు చేసేటువంటి ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి ఏవి కూడా సౌకర్యాలు అందకుండా ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా పాపం రైతులు ఆరుగాలం శ్రమించి పండించేటువంటి పంటకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా పట్టించుకోడు. ఏదో మొక్కుబడిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెచ్చి వదిలేస్తాడు. దానికి సంబంధించి ఇప్పటికీ పక్కన ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ధాన్యం కొనుగోలు మనం చూసాం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, దళారుల ప్రమేయంతో పాపం రైతులకు గిట్టుబాటు ధర రాదు. దళారులు దోచేసుకోవడం, ఆ దళారుల వెనక ప్రజాప్రతినిధులు కొమ్ముగాయడం, ఆ దళారులకు అండగా నిలబడడం, దానివల్ల పాపం రైతు వీటన్నిటినీ అధిగమించి పండించుకున్నటువంటి పంటకి గిట్టుబాటు ధర రాకపోవడంతో ఈరోజు విధిలేనటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ బట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమందరం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసాము. మిగతా మాకు సంబంధించినటువంటి మా సోదరులందరూ కూడా వీటికి సంబంధించినటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్ గా, పౌర సరఫరాల మంత్రిగా పనిచేశారు. ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి చెప్తాడు, నాకు వాట్సాప్ లో హాయ్ అని పెడితే నేను కొనేస్తాను. ఎన్నిసార్లు హాయ్ అని పెట్టినా ఆయన తిరిగి హాయ్ అని చెప్పి పలకరించినటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఏదైనా సరే ఓ మాట చెప్తాడు. మొత్తం అందరూ అమ్మేసుకున్న తర్వాత, తెగ నమ్ముకున్న తర్వాత, నష్టపోయిన తర్వాత, కనీసం పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మీరు కానీ అమ్మితే 24 గంటల లోపల ఏదో చెప్తారు, ఎత్తేసినటువంటి సినిమాకి టికెట్లు ఫ్రీగా ఇచ్చారన్నట్టుగా. ఈ రోజు అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్తాడు, ఈ రోజు కనుక మీరు అమ్మితే అమ్మడానికి ఏముండవు, ఏమి లేవు కదా. లేనప్పుడు నువ్వు 24 గంటల్లో జమ చేసేది, 48 గంటల్లో జమ చేసేది, 10 గంటల్లో జమ చేసేది ఉన్నప్పుడు నువ్వేమన్నా నువ్వే చెప్పావు నీ నోటితో హాయ్ అని పెడితే నేను కొనేస్తాను. ఎంతమంది నీకు హాయ్ అని మెసేజ్లు పెట్టారు? ఎక్కడన్నా మీరు కనీసం స్పందించారా? లేదే. కాబట్టి ఈ రోజు మరలా అది కానీ జరిగిందంటే నేను వెంటనే చేసేస్తామని చెప్పి రైతులు నష్టపోయిన తర్వాత ఈ రోజు మాట్లాడుతున్నారు. కాబట్టి రైతులకు సంబంధించి ఆర్బీకేల దగ్గర నుంచి మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచి నిరసనలకు పిలుపునివ్వడం పిచ్చికి పరాకాష్ఠకు చేరిందని ఆయన అన్నారు. దాదాపు 23 మిలియన్ యూనిట్ల లోట్లో ఉంటే అటువంటి పరిస్థితుల్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. వచ్చి 2019 కల్లా మిగులు రాష్ట్రాన్ని విద్యుత్ మిగుల్లోకి తీసుకొచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెడితే ఈరోజు ఏ విధంగా విద్యుత్ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయి ప్రజల మీద లక్షల కోట్ల భారం ఏ విధంగా పడుతుందో ఓసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఏమైనా రాష్ట్రంలో వనరులు లేవా అంటే, రాష్ట్రంలో ఉన్నన్ని వనరులు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవనేది వాస్తవం. కేవలం జగన్ అవినీతి, అదేవిధంగా కక్ష సాధింపు చర్యల మూలంగానే ఈ విద్యుత్ వ్యవస్థకి ఈ దుస్థితి పట్టిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. 5 సంవత్సరాల గత ప్రభుత్వ పరిపాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు 32,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసిన విషయాన్ని మరి ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్పేసి మనం చేస్తాను. మైలవరం సోలార్ ప్లాంట్లపై దాడి చేసి ఏదో కొంప మునిగిపోయింది, నేనేదో ఉద్ధరించేస్తాను అని ప్రజలకి కల్లబొల్లి మాటలు చెప్పి అసెంబ్లీని పక్కదోవ పట్టించే విధంగా మాట్లాడి 7,000 మెగావాట్లకి ఉన్న అగ్రిమెంట్లని రద్దు చేసి ప్రపంచం అంతా కూడా ముక్కును వేలేసుకునే విధంగా చేశారు. కేవలం రద్దు చేయటమే కాదు,
ఆ రద్దు మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గత ప్రభుత్వంలో నమ్మకం కోల్పోయి పెట్టుబడిదారులు ఎవరో కూడా ఈ రాష్ట్రానికి రావడానికి భయపడిపోయారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. పెట్టుబడిదారులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ వ్యవస్థలు కూడా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా ఈ రాష్ట్రంలో అప్పులు ఇవ్వటానికి కానీ పెట్టుబడులు పెడతానికి కూడా వెనుకంజ వేసేయంటే ఏ విధంగా మరి నాశనం చేశారో, ఈ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీ ఏ విధంగా ధ్వంసం చేశారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. అదే కనుక ఆ పీపీఎల్ అంత ముందు ప్రభుత్వం చేసుకున్న పీపీఎల్ని గౌరవించి చేసినట్లయితే తక్కువ ధరకి విద్యుత్ లభించడమే కాకుండా ఇంకొంతమంది పెట్టుబడిదారులు వచ్చి కొన్ని వేల మెగావాట్లు ఇప్పుడు వస్తున్నారు, చాలామంది కొన్ని గిగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు పెడతానికి రాష్ట్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేక అగ్రిమెంట్లు చేసుకున్న విషయం మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. అదే గనక గతంలో గనక అటువంటి పీపీఎల్ రద్దు చేసే దుశ్చర్యలకి పాల్పడకుండా ఉన్నట్లయితే ఇంకా కొన్ని వేల మెగావాట్లు ఈ రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించేవాళ్ళు, కొన్ని వేల మందికి రాయలసీమలో కానీ లేకపోతే ఆ పక్క జిల్లాలకు కానీ ఉద్యోగ అవకాశాలు కూడా లభించాయని చెప్పేసి మనం చేస్తాను. విజన్ అంటే అప్పులు చేయడమేనా అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. అప్పులో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా కేవలం 6 నెలల కాలంలోనే ఏకంగా 1,12,750 కోట్ల అప్పులతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక సరికొత్త రికార్డు సృష్టించిందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చురకలంటించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా 3 నెలలున్నప్పటికీ ఇన్ని కోట్ల అప్పులు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని ఆయన గుర్తు చేశారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, వినాశనం చూశామంటున్న కూటమి పాలకులు ఇప్పుడు తాము చేస్తున్న నిజమైన విధ్వంసాన్ని ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. ముంబైకి అయితే ఇంత టైం పడుతుంది, చెన్నైకి అయితే ఇంత టైం పడుతుంది, ఢిల్లీకి ఇంత టైం పడుతుందంటే ప్యాసింజర్ ఏమంటారంటే నాకు ముంబై, చెన్నై, ఢిల్లీ ఎందుకు సార్, నాకు సికింద్రాబాద్ వరకు చెప్పు సార్ అంట. అంతేనా? మళ్ళీ ఇదైతే మాకు అర్థమే కాలే. ఇది మనకు మ్యాండేట్ ఎంత ఇచ్చినారు? మ్యాండేట్ మనకి ఇచ్చినది పబ్లిక్ 5 సంవత్సరాల కోసం. అయితే ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్గా ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాల లోపల ఆ ఊరికి నేను ఈ ట్యాంక్ కట్టాలనుకున్నాను, ఈ బడి కట్టాలనుకున్నాను, ఈ బడిని అప్గ్రేడ్ చేయాలనుకున్నాను, ఈ కాలువలు వేయాలనుకున్నాను అంటాడు. కానీ 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ రైల్వే లైన్ రాబోతుంది, 20 సంవత్సరాలకు పెద్ద బస్ స్టాండ్, బస్ జంక్షన్ అవుతుంది. ఎందుకని? ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాలు నా నియోజకవర్గానికి ఏం చేస్తా, ఏం చేయాలనుకున్నాను అంటారు. కానీ ఆ ఎమ్మెల్యే 25 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్ రాబోతుందంటే పబ్లిక్ ఏమంటారు? ఒక ఎంపీ 5 సంవత్సరాలకు నా నియోజకవర్గానికి ఇది అభివృద్ధి చేయాలనుకుంటారు. కానీ ఇక్కడ త్వరలోనే పోర్టు రాబోతుంది అంటే నాకెందుకు సార్ ఇవన్నీ అంటారు. అంతేనా? మళ్ళీ ఎందుకో కానీ ప్రతిసారి ఎందుకు ఒకసారి కాదు, ఇది 2020 సన్ రైజ్, స్వర్ణాంధ్ర. అసలు నాకు అర్థమైనంత వరకు, సామాన్య మానవునికి అర్థమైనంత వరకు కూడా మన మేనిఫెస్టోనే మన విజన్. ఎన్నికలప్పుడు ఏదైతే మన మేనిఫెస్టో ఇస్తామో అది మనకు యాక్చువల్గా విజన్. ప్రజలు కూడా ఓటేస్తుండేది ఎందుకు? మన మేనిఫెస్టోని చూసి ఓటేస్తున్నారు. మన మీద ఉండే క్రెడిబిలిటీని చూసి, విశ్వసనీయతను చూసి ఓటేస్తున్నారు. అప్పుడు మన మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు గారు విజన్ గా మరి కన్సిడర్ చేస్తున్నారా, భావిస్తున్నారా కాదనేది నాకైతే ఇప్పుడు డౌటే. మేనిఫెస్టోను అసలు విజన్ గా భావిస్తున్నారా, లేదా మేనిఫెస్టోను కంప్లీట్ గా పక్కన పెట్టేసి ఈ డాక్యుమెంట్లే 30 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత అది పరిపాలనకు మార్గంగా చూసుకుంటున్నారా అనేది ప్రశ్నార్థకంగా తయారైందనమాట. ఇప్పుడు ఒకవేళ మేనిఫెస్టోనే ఒకవేళ మనం తీసుకున్నట్లయితే మరి 2024 ఎన్నికలు జరగడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు కూటమి. యాక్చువల్గా కూటమి గెలిచేదానికి ప్రధానమైన కారణం ఏమి? మేనిఫెస్టో సూపర్ 6. దాని పేరు కూడా ఏమి? బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఇది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఈ కాగితం పట్టుకొని కూటమి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఇండ్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి
ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఒకరికి, ఇద్దరు, ముగ్గురు, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20, నీకు 15 అని లెక్కలేసి సర్టిఫికెట్లు ఇచ్చి సంతకాలు పెట్టి మరీ ఇంటికి ఇచ్చినారు. సామాన్య మానవుడు ఏమనుకోవాలా? అవును, ఊరికే ఇంట్లో కూర్చుంటే కూడా నాకు ఇవన్నీ వస్తుంటాయి కదా అనే ఒక ఆశ పడి, ఎందుకంటే సామాన్య మానవుడు ఆశ మీదనే జీవిస్తూ ఉండొచ్చు. పేదరికం దానికి ఒక కారణం ఉండొచ్చు. మధ్యతరగతి వాళ్ళు కూడా ఒకవేళ ఇంకా ఇంతకంటే బాగుండాలని అనుకుండొచ్చు. పోనీ ఈ మేనిఫెస్టో ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు 6 నెలలు అయిపోయింది కదా. సామాన్య మానవుడు అయితే ఇదే మీ విజన్ అని భావిస్తున్నారు కదా. ఇది మీ విజన్ అనే కదా ఓటేసిండేది, మిమ్మల్ని గెలిపించిండేది. యువగలం యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి వచ్చిందండి 6 నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికన్నా ఒక్కరికన్నా. 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు నెలకు. తల్లికి వందనం. స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థినికి 15,000 రూపాయలు. అది సేమ్ నీకు 15, నీకు 15, నీకు 15 స్కీమ్. ఇది మామూలుగా తల్లికి వందనం అంటే అర్థమయ్యేది కొద్దిగా కష్టంగా ఉంది. ఇప్పుడు నీకు 15, నీకు 15 అంటే అందరికి అర్థమైపోతుంది అనమాట. అన్నదాత సుఖీభవ, ప్రతి రైతుకు 20,000 రూపాయలు వచ్చిందండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.